చంద్రబాబు మంత్రాంగం ఫలించింది. పిఠాపురం వర్మ దారికొచ్చారు. ఇప్పుడు ఆయన జనసేనతో కలిసి పనిచేస్తున్నారు. దాంతో గత కొద్ది రోజులుగా టీడీపీ జనసేన మధ్య నెలకొన్న పిఠాపురం పేచీకి కూడా తెరపడింది. ఈ క్రమంలో అన్న నాగబాబు విలన్ అయిపోగా తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకుపోయే అందరివాడైన హీరోగా సెటిల్ అయిపోయారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. జనసేన శ్రేణులతో కొంతకాలంగా అంటిముట్టనట్టుగా సాగుతోన్న టీడీపీ సీనియర్ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ పవన్ టూర్లో మాత్రం తన వ్యతిరేక వైఖరికి స్వస్తి చెప్పేశారు. పిఠాపురంలో టీడీపీ జనసేనల మధ్య ఓ రేంజ్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న వార్తలకు చెక్ పెడుతూ పవన్ టూర్లో ఆయన ఉత్సాహంగా కనిపించారు. పవన్ కూడా వర్మకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటుగా తాను పాలు పంచుకున్న కార్యక్రమాల్లో వర్మకు ప్రాధాన్యం దక్కేలా చూసుకున్నారు. వెరసి పిఠాపురం టీడీపీ జనసేన శ్రేణులు కలిసిపోయి మీడియాకు కూడా కన్నుల పండుగ చేశాయి. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి భవనానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమానికి వర్మ హాజరయ్యారు. పవన్తో పాటు ఆసుపత్రి భవన శంకుస్థాపనలో ఆయన ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. శంకుస్థాపనలో భాగంగా శిలాఫలకాన్ని పవన్ ఆవిష్కరించారు. శిలాఫలకానికి ఓ వైపున పవన్ నిలవగా ఆయనకు అభిముఖంగా శిలాఫలకానికి మరో వైపున వర్మ నిలబడ్డారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత వర్మకు పవన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇటీవలే పిఠాపురంలో పవన్ సోదరుడు జనసేన ఎమ్మెల్సీ కొనిదెల నాగేంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా వర్మ నాగబాబు టూర్కు పూర్తిగా దూరంగా ఉన్నారు. అంతేకాకుండా జనసేన శ్రేణుల నినాదాలకు ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా పోటాపోటీ నినాదాలు చేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొరపచ్చాలు మొదలయ్యాయన్న విశ్లేషణలు సాగాయి. పవన్ కోసం తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వివిధ కారణాల వల్ల ఇప్పటిదాకా ఈ హామీ అయితే అమలు కాలేదు. అదే సమయంలో నాగబాబుకు మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందన్న భావన టీడీపీ శ్రేణులను ఒకంత అసంతృప్తికి గురిచేసింది. వర్మ అన్యాయం అయిపోతున్నారన్న ఫీలింగ్ వచ్చేసింది. ఈ కారణంగానే నాగబాబు టూర్లో టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. పైగా అంతకు ముందు జరిగిన ఒక సభలో వర్మ కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇటీవలే విజయవాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా ఆ కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబును వర్మ కలిశారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని మరీ సంతోషంగానే కనిపించారు. పార్టీ అధినేతగా చంద్రబాబుకు ఎన్నో ఒత్తిడులు ఉంటాయని, ఈ క్రమంలో అనుకున్నవన్నీ అప్పటికప్పుడే జరగాలంటే కుదరదు కదా అన్న అభిప్రాయాన్ని వర్మ వ్యక్తపరిచారు. అప్పుడు చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లుగా చెబుతున్నారు. సరైన సమయంలో గౌరవప్రదమైన పదవిని ఇస్తానని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. నాగబాబు సహా ఎవరేం మాట్లాడినా పట్టించుకోవద్దని, టీడీపీలో వర్మకు సముచిత స్థానం ఉంటుందన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలని చంద్రబాబు ఉపదేశం చేయటంతో ఆయన దారికి వచ్చినట్లుగా చెబుతున్నారు. పైగా నాగబాబు ఇష్టానుసారం మాట్లాడారే తప్ప పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనలేదని చంద్రబాబు గుర్తు చేయటంతో వర్మకు అసలు సంగతి అర్థమైంది. వివాదాన్ని ఇంకా సాగదీస్తే తనకే నష్టమని కూడా వర్మ గ్రహించారు. అందుకే కలిసి ఉంటే కలదు సుఖమన్న నిర్ణయానికి వచ్చారు. ఏదేమైనా నాగబాబు విలన్ అయ్యారు, పవన్ హీరో అయ్యారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.